రాష్ట్రంలో ఉన్న వసతి గృహాల పట్ల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత తప్పనిసరి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ అన్నారు. జగ్గంపేటలో గల బాలికల వసతి గృహాలను ఆదివారం ఆయన స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునేందుకు వెలుతురు, గాలి అవసరమని, తాను మరోసారి పరిశీలనకు వచ్చేలోపు అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాల విద్యార్థులను బయటకు పంపేటప్పుడు తప్పనిసరిగా రిజిస్టర్లో విద్యార్థిని యొక్క తండ్రి, తల్లి, అన్న, అక్కల యొక్క ఫోటోలు రిజిస్టర్లో కనిపించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జేవీఆర్ రమేష్, రాష్ట్ర తెదేపా కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, జగ్గంపేట మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సాంబక్తుల చంద్రశేఖర్, ఏఎంసీ కమిటీ డైరెక్టర్ ఎస్కే వలి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వస్తావరా క్లాస్ అవరా ఉంటున్నారా? వర్క్స్ ఏం చేస్తున్నాను ఎంతమంది క్యాండిడేట్ వస్తాయి? స్కూల్, అదేవిధంగా వెల్ఫేర్ హాస్టల్ కూడా జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే హాస్టల్లో వస్తువులన్నీ బాగున్నాయి, పిల్లల జాగ్రత్తల గురించి కూడా అక్కడ ఉన్న వార్డెన్ చెప్పడం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ని కూడా విజిట్ చేస్తాం. పిల్లలందరూ కూడా చాలా చీర్ఫుల్గా ఉన్నారు. దాంతోపాటు ఫుడ్ అంతా కూడా బాగుంది. ఏదైతే చిన్న చిన్న లోపాలు అనేవి ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగా ప్రత్యేకంగా ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ అవి చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కూడా రెక్టిఫై చేసుకోమని ఆదేశించడం జరిగింది. దాంతోపాటుగా విజిటర్స్కి సంబంధించి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో హాస్టల్ పిల్లల భద్రత మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత, అవసరం రెండూ ఉన్నాయి. దానికి సంబంధించి పేరెంట్స్ యొక్క ఫోటోలు, అదేవిధంగా ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళ ఫోటోలను పెట్టుకొని విజిటర్స్ ఒక బుక్ తయారు చేసి ఆ బుక్లో వాళ్ళ పాప ఫోటో ఉంటుంది, అదేవిధంగా విజిటర్స్ ఫోటో కూడా పెడతాం. 4 ఉంటాయా 3 ఉంటాయా వాళ్ళతో కన్వీనియంట్ బట్టి. ఎందుకంటే తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పుడు అన్ననో అక్కనో ఎవరో ఒకరిని పంపుతారు. ఏదైనా బయటికి తీసుకెళ్లాలన్నా, లోపల కూర్చొని మాట్లాడాలన్నా, దేనికైనా సరే విజిటర్ పాస్ ఒకటి కూడా చేసే విధంగా కూడా చెప్తాం. ఖచ్చితంగా ఆ విధంగా పిల్లల రక్షణ బాధ్యత కూడా తీసుకోవటం, అదేవిధంగా పాఠశాల పరిశుభ్రత కూడా ప్రధానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అన్ని పాఠశాలను కూడా వ్యక్తిగతంగా విజిట్ చేసి సంతృప్తికరంగా లేకపోతే మాత్రం తప్పకుండా అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పిల్లల భద్రత అనేది ప్రధానమైనటువంటి అంశం. శుభ్రత, భద్రత, విద్య, అదేవిధంగా దాంతోపాటుగా వాళ్ళ డైనింగ్ సంబంధించి అన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా లోటుపాట్లు అయితే ఎలక్ట్రిసిటీకి సంబంధించి తప్ప మిగతా అన్నీ కూడా బాగున్నాయి.